కొంతమందికి ఇంట్లో డబ్బులు ఉండాలి, నిలవాలి. అవి ఎట్లన్నా సరే ఇక్కడ పోకూడదని ఉంటుంది. అవునా? అందులో మన ఆడవాళ్ళకైతే ఇంకెక్కువ ఉంటుంది. ఏం లేదు, మహాలక్ష్మి రావాలి, ప్రతి ఒక్కరి ఇంటికి మహాలక్ష్మి రావాలి అంటే మన ఆడవాళ్ళము బయటికి వెళ్ళి మహాలక్ష్మి వస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెకి ఏం నచ్చుతుందంటే ముందుగా నచ్చేది కడప. ఆ కడపని మనము బియ్యం పిండితో ముగ్గేసి పసుపుతో మంచిగా కడిగేసి, నీళ్ళతో కడిగేసి పసుపు పెట్టేసి బియ్యం పిండితో కుంకుమతో ఆమెకి ఇంత బాగా చేస్తే ఆమె ఫస్ట్ ఆ కడప నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఏ చెత్త చూడదు అంటారు. అది పెద్దవాళ్ళు అంటారు, నేను చెప్తున్నా. ఏ చెత్త చూడదంట. చూడకుండా ఇంట్లో దీపం ఉందా లేదా, వీళ్ళింట్లో దీపం ఉందా లేదా, ముందు అది చూసి ఆమె కూర్చుంటుంది. వీళ్ళింట్లో దొడ్డుప్పు ఉందా లేదా, వీళ్ళింట్లో అందరు అంటారు, ఓ ఉడుస్తూ ఉంటారు, ఇల్లుని ఉడుస్తుంటారు. నీట్గా ఉంటేనే లక్ష్మీమాత ఉంటుంది, నీట్గా ఉంటేనే లక్ష్మీమాత వస్తుంది అంటారు. ఇట్లా ఇరపోసుకొని కూడా చెప్పకూడదు, కానీ పచ్చి ఉంది ఎంటకలు అది అంటారు. కానీ ఊరికి ఇల్లు ఊడిస్తే కూడా మంచిది కాదు. ఆమె నిలబడదంట. ఊడుస్తుంటే ఆ మహాలక్ష్మిని తీసేసినట్టంట. ఇప్పుడు ఆమె పెట్టే కమలం పువ్వు కూడా బుడదలున్నాయి కదా ఉంటుంది. మహాలక్ష్మి కూడా ఉండేది చెత్తలోనే. అందరూ అనుకుంటారు ఓ నీట్గా ఉండే ప్లేస్లో ఉంటుంది అనుకుంటారు. కాదు, నాకు తెలిసినంతవరకు నేను చెప్పిన. ఏమైనా తప్పు చెప్పుంటే సారీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చేసి చూడండి, మీరు నిజంగా మీ ఇంటికి తప్పకుండా మహాలక్ష్మి వస్తుంది.